వెల్కమ్ టు అరవింద్ అకాడమీ. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో లాభ నష్టాలు అనే చాప్టర్లో ఎస్ఐ తెలంగాణ మరియు ఏపీ ఎస్ఐకి కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటుంది. కాబట్టి లాభ నష్టాలు, పర్సంటేజెస్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే చాప్టర్లు బాగా నేర్చుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్తాం, చూడండి. A man sells an article at a loss of 10%. If he had received 9 rupees more, he would have gained 12.2%. The cost price of the article is. ఒక వ్యక్తి ఒక వస్తువుని 10% నష్టంతో అమ్ముతాడు. ఒకవేళ అతను ఇంకా 9 రూపాయలు ఎక్కువ పొందుతుంటే 12.2% లాభం వచ్చేది. అయితే ఆ వస్తువు కొనగలంత. చూడండి ఫ్రెండ్స్, ఒక వస్తువు కొనగలంత ఎప్పుడో ఎల్లప్పుడూ ఉందా? కానీ చూడండి, 10% నష్టంలో అమ్ముతాడు అంటే ఎంత అయింది? 90%. ఒకవేళ అతను 9 రూపాయలు ఎక్కువ వచ్చింది, 90% కాకుండా 9 రూపాయలు ఎక్కువ వచ్చింది, ఏమైంది? లాభం 12%. లాభం రావాలంటే ఏం చేయాలి? కంటే ఎక్కువ అమ్మాలి. అంటే ఈ సైడ్ ఎంత? 12.5%. అంటే 112.5. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం గ్యాప్ ఎంత? 22.5%. 22.5%. 22.5% వచ్చి మారితే 9 రూపాయలు మారింది. అంటే 90 నుంచి 112.5 అంటే 22.5. ఎందుకంటే ఇది 10, ఇది ఒక 12.5, మొత్తం 22.5% వచ్చి 9 అయితే 100% అంత. సింపుల్. ఈ పాయింట్ చేస్తాను, ఇక్కడ 0 పెట్టుకున్నాను. ఈ పర్సెంటేజ్ పోయింది. 9 1 9 2 18 4 5 25 25 40 40. Next question. A dishonest seller uses a weight of 800 grams in place of 1 kilogram and adds 20% impurity in sugar. What would be his profit percentage if he tries to be selling at cost price? ఒక మోసపూరిత వ్యాపారి కేజీ బదులుగా 800 గ్రాములు బరువును ఉపయోగిస్తున్నాడు మరియు దానితో పాటు 20% నాణ్యత లేని సరుకులు. ఏది? 800 గ్రాములు కూడా 20% మోసం చేస్తున్నాడు మళ్ళీ. అయితే అక్కడికి వచ్చిన ఆప్షన్ ఎంత అన్నాడు. కాగానే కేజీ ఎంత? 1000 గ్రాములు. 1000 గ్రాములు పెట్టాలి యాక్చువల్గా అయితే కేజీకి. కానీ 800 గ్రాములు ఇచ్చేస్తున్నాడు. దాంట్లో కూడా మళ్ళీ ఇంప్యూరిటీ 20% ఇంప్యూరిటీ. అంటే 820% అంటే 8 రూపాయలు అంటే 160 రూపాయలు తగ్గించాడు. అంటే ఎంత? 640 గ్రాములు పెట్టాడు. 640 గ్రాములు అతను యూజ్ చేశాడు. ఎంత కేజీ ఇస్తున్నారు అంటే 360 డిఫరెన్స్ వస్తుందా లేదా? 360 లాభం వస్తుందా? 640లో ఇంటూ 100. 0 కొట్టేయండి. 4 9 4 16 4 4 4 25 25 9 అంటే 225 బై 4. 200లో 4 భాగం అంటే 50. 25లో 4 భాగం అంటే 600. 56.25. చూడండి, 56.25. 225/4 అంటే 4 5 20. మళ్ళీ 2 5 ఉంటుంది. 4 24 ఒకటి మిగిలింది 95. 56.25. సింపుల్. నెక్స్ట్, A person sold an article for 136 rupees
and got 15% loss. 15% నష్టంతో అమ్మితే 136 రూపాయలకి అమ్మేవాడు. And he sold it price he would have got after 15%. ఒకవేళ 15% లాభంతో అమ్మితే ఎక్స్ట్రా అమ్మేవాడు. Which one of the following is correct? కింద వాళ్ళ ఏది కరెక్ట్ అన్నది. తెలుగు డి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి అయిపోయింది. చూడండి 15% మొత్తంగా 100% కాస్ట్ 15% మొత్తం అయితే 85% 100 మైనస్ 10 ఇది వచ్చేంత 136 15% లాభం అంటే ఏమైంది 150 ఇది ఎక్స్ 85% 136 అయితే 150% ఎంత అంతగా అడిగేది చూడండి 5 17 5 23 17 ఒకటి 17 8 23 180 ఎక్కడ ఉంటుంది 180 కంటే ఎక్కువ 190 కంటే తక్కువ ఇంపెక్టెడ్ ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. A dishonest trader process to sell his goods cost price, but he uses the weight of 90 grams for kg weight. Find his gain percentage. ఒక మోసపూరిత వ్యాపారి తన వద్ద ఉన్న సరుకులను 100 ధరకి అమ్ముతున్నారని చెప్తూ కేజీకి బదులుగా 960 గ్రాములు ఉపయోగిస్తే లాభ శాతం ఎంత? 960 గ్రాములు ఉపయోగించాడు. కేజీకి ఎంత? 1000 గ్రాములు. డిఫరెన్స్ ఎంత? 40 గ్రాములు లాభం. 960 ఇంకా 40 సున్నా రొట్టేది 4 ఒకటిన 4 4 ఇప్పుడు 4 4 25లో 6వ భాగం 25లో 6వ భాగం అంటే 4 ఒకటి మిగిలింది 4/6%. 4/6% is right answer. Next question. A shopkeeper sold an article offering a discount of 5% and earned a profit of 23.5%. What would have been the percentage of profit earned if no discount was offered? ఒక వ్యక్తి లేదా ఒక వ్యాపారస్తుడు ఒక వస్తువును 5% రాయితీ ఇచ్చినా కూడా 23.5% లాభం వచ్చింది. రాయితీ ఇచ్చినా 23.5% లాభం వచ్చింది. అయితే రాయితీ ఇవ్వకపోతే ఎంత శాతం లాభం వచ్చేది? రాయితీ ఎటువంటి రాయితీ ఇవ్వకపోతే వచ్చు లాభశాతం ఎంత? ఎంత? ఇది ఫ్రెండ్స్ క్వశ్చన్. సారీ ఫర్ దిస్. 100% కదా ఎంత అంటే 5% తీసుకుంటే అంటే 95%. 95% ఇచ్చినా కానీ 95% వచ్చి ఎస్టీ 123.50 అంటే ఎందుకు 123.50 ఎందుకు ఎత్తున్నాం? 100 రూపాయలు అమ్ముతాం లేదా కాస్ట్ ప్రైస్ 23.5 ఎక్కువ. ఇది 95 వచ్చి 123.50 అయితే 100% ఎంత అనేది మనం కనుక్కుంటే సరిపోద్ది. ఇది ఇప్పుడు చూడండి 5 19 5 2 10 23 5 4 20
రూపాయలు వస్తుంది, 130 కాబట్టి మనకి ఎంత 30 రూపాయలు లాభం. ఎంత 30 రూపాయలు లాభం, 30 రూపాయలు లాభం. ఇప్పుడు దీంట్లో కాన్సెప్ట్ ఏంటి సార్? అలా చెప్పేసారు. కాన్సెప్ట్ ఏంటి సార్ చూడండి. మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ ప్రైస్. ఇక్కడ డిస్కౌంట్ ఇస్తే మార్కెట్ ప్రైస్ ప్రకటన వల్లనే ఇస్తాం. ప్రకటనలో 5% డిస్కౌంట్ ఇస్తే ఏమైంది? 95%. కానీ పన్నుల దృష్ట్యా ఏమైంది? 23.5% లాభం వచ్చింది. అంటే ఇది అందుకే 123.5. అంటే అమెరికా దృష్ట్యా చూడండి, అమెరికా అనేది ప్రకటన దృష్ట్యా 95%, కానీ పన్నుల దృష్ట్యా ఎంత? 123.5. ఈ రెండు ఎక్కువ కదా. 95 అయితే ఎందుకో ఎటువంటి లాభం కానీ నష్టం కానీ చూడండి రాయితీ ఇవ్వలేదంట. రాయితీ ఇవ్వకపోతే ఎంపీ ఎస్పీ. రాయితీ ఇవ్వకపోతే ఏముంది? ఎంతైతే రేట్ ఉందో అంత రేటు తీసుకెళ్ళిపోతారు. ఎంపీ ఎస్పీ. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. The cost price of 20 articles is same as selling price of X article. If profit is 20%, then the value of X is 20 వస్తువులు కొనగల X వస్తువులు అమ్మగలకు సమానం అవుతూ లాభ శాతం 25% వస్తే X ఎంత? చూడండి, 20 వస్తువులు కొనగల X వస్తువులు అమ్మగలకు సమానం. CP బై SK ఏమవుతుంది? X బై 20. CP is to SP. ఏమవుతుంది? X తో 20. 25% లాభం. 25% అంటే 94. 4లో 1 రూపాయి లాభం. 4తో 1 రూపాయి లాభం అంటే ఏమవుతుంది? 4 రూపాయలు కొని 5 రూపాయలు కొన్నాం. 4 రూపాయలు కొన్నాము, 5 రూపాయలు కమ్మాము. 5 వచ్చేంత 5 4 4 ఎంత? 4 ఎంత? ఎంత ఉన్నారు ఇక్కడ? 16. ఎంత ఉన్నారా? 16. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. Reduction of 20% in the price of sugar enables a purchaser to 1/2 kg for 160 rupees. 1/2 kg more for 160 rupees. Important point is find the original price per kg of sugar. ఒక వ్యాపారి యొక్క చక్కెర ధర 20% తగ్గడం వల్ల 160 రూపాయలు 2.5 కేజీలు ఎక్కువ లభించేది. 120 చూడండి, 160 రూపాయలు 2.5 కేజీలు ఎక్కువ లభించేది. అయితే కేజీ పంచదార అసలు ధర ఎంత? సింపుల్ ఫ్రెండ్స్, 2 రకాలుగా చెప్తాను, మీ ఇష్టం చూసుకోండి. 160 రూపీస్ లో 20% తగ్గింది అంటే పర్సెంటేజ్ ఇది కొట్టేసాము. 0 కొట్టేయచ్చు. 110 2 0 అంటే 30 రూపాయలు. 30 రూపాయలు ఎంత? 2.5 కేజీ అంటే 5 సగం. 2.5 ఎలా రాస్తామా? 2.5 5 సగం వచ్చి 30. ఒకటి వచ్చేంత 64 చూడండి, 32 64 రూపాయలు. 64 అంటే 5 అకౌంట్ చేయాలంటే 5 అకౌంట్ కొట్టాలి. ఏం చేయాలి? జస్ట్ మల్టిప్లై చేయాలి 1తో. పాయింట్ పెట్టాలి అంటే ఒక భాగం అంతా 12.8. అదేంటది? 20% తగ్గిన తర్వాత ఇది 80%. 80% వచ్చి 12 రూపాయల 80 పైసలు. 12 రూపాయల 80 పైసలు. అవునా కదా? 100% ఎంత? 100% ఎంత? సింపుల్. 8 16 అంతా 120 అంటే ఎంత? 16 రూపాయలు. 1 16 సరిపోయింది. అవునా కదా?
సింపుల్ కదా, ఇది అర్థం కాదు. నిజం కేర్ఫుల్. మళ్ళీ చక్కెర ప్రైస్ తగ్గింది, 100 రూపాయలు ఉండేది 20% తగ్గింది, అంటే 80. అంటే 5:4. ప్రైస్ తగ్గితే కన్వర్షన్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, 4:5 అవుతుంది. ఒక పెంచంత ఒకటి పెరిగింది, ఇక్కడ ఒక పెంచంత 2.5 కేజీ, 4 పెంచంత 4 2.5 10 కేజీ. ఫస్ట్ ఎన్ని కేజీలు వచ్చి 10 కేజీలు వచ్చి, కానీ ఎన్ని రూపాయలకి? 160 రూపాయలు. 160 రూపాయలు 10 కేజీలు అయితే 1 కేజీ ఎంత? 16 రూపాయలు. 1 కేజీ ఎంత? 16 రూపాయలు. దిస్ ఇస్ మెథడ్ 2. Simple question, excellent question. A sells Q to B at a cost of 20% and B sells it to C at a cost of 25%. If C pays 225 per it, what did A pay for it? A అనే వ్యక్తి ఒక వస్తువును B కు 20% లాభంతో మరియు B అనే వ్యక్తి C కు 25% లాభంతో అమ్మాడు. C ఆ వస్తువును 220 రూపాయలకి కొంటే ఏ ఎంత కొన్నాడు? బాగా అండి. ఏ బి సి 200 రూపాయలు అనుకోండి, ఏ 100 రూపాయలు అనుకోండి. ఏ బికి 20% లాభం అన్నమాట. 20% అయితే 100లో 20% అంటే 20 రూపాయలు. 20 రూపాయలు మిగిలితే 120. తర్వాత బీసీకి 25% ఇచ్చాడు. 25% అంటే 4 వాడు, దీంట్లో 4 వాడు అంటే 120/4 అంటే 30 రూపాయలు లాభం, 150. సి ఎంత పెట్టింది? 225. ఈ సున్నాలు చేస్తే 15 సార్లు, సున్నాలు చేస్తే 15 సార్లు, సున్నా లేకపోతే సున్నా ఉంటే 1.5. రైట్ ఆన్సర్ 150. సార్ అర్థం కాలేదు అన్నారా? చూడండి, ఏ బికి ఇచ్చాడు, బి సికి ఇచ్చాడు. 20% లాభం. 20% అంటే ఎంత? 1/5. 5లో ఒకటి పెరిగింది. బీసీకి ఇచ్చింది 25% అంటే 1/4. 4లో ఒకటి పెరిగింది. 4:6. ఇది కూడా A/C = 4:6 అంటే 2:3. ఇది వచ్చి 225. 375. 275 ఎంత? 275 150. 275 ఎంత? 150. 150 రూపీస్. సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. A milkman defrauds. It is spelling. Defraud. A milkman defrauds by means of false measure to the tune of 20% in buying and also defrauds to the tune of 25% in selling. Find the overall percentage gain. ఒక మోసపూరిత వ్యాపారి కొనడంలో 20% మరియు అమ్మడంలో 25% వరకు మోసం చేస్తే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? లాభం ఎంత కాదు, లాభ శాతం ఎంత? కొనేటప్పుడు 20% లాభంలో కొంటున్నాడు, అవునా కదా? అంటే 20% లాభం. కేజీ వస్తువుల్ని లేదా 100 రూపాయల వస్తువుల్ని ఏం చేస్తున్నాడు? 1200
వేసుకున్నాడు, కేజీ బదులు ఎక్కువ వేసుకున్నాడు, కొనుక్కున్నాడు ఎక్కువ వేసుకున్నాక తర్వాత ఏం చేస్తున్నాడు, ఆల్సో ది కాస్ట్ 25% సెల్లింగ్, అమ్మేటప్పుడు 25%, 1/4 4 రూపీస్ లో 1 రూపాయి లాభం, 4 రూపీస్ లో 1 రూపాయి లాభం పొందుతూనే ఉన్నాడు. లేకపోతే 25% అంటే 100 తీసుకున్నాం 125, 1000 తీసుకున్నాం మీ ఇష్టం. ఇక్కడ చూడండి, దీన్ని నేను రేట్తో కొట్టేస్తున్నాను 5:6, అంటే 5:6. ఇప్పుడు చూడండి 4 రూపాయలు కొని 1 రూపాయి లాభం పొందుతున్నాడు అమ్మేటప్పుడు, 5 కొట్టేశారు 4:6 అంటే 2:3. 2 రూపాయలు కొని 3 రూపాయలు అమ్ముతున్నాడు, ఎంత లాభం, 1 రూపాయి లాభం, 1 రూపాయి లాభం 2 రూపాయలు ఇంటూ 100 అంటే 50%, అంటే 50%. సింపుల్ చెప్పు, 20% లాభం, 20% అంటే ఎంత, 1/5, 5:6, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్. కాస్ట్ ది కాస్ట్ 20% సెల్లింగ్, అమ్మేటప్పుడు 20%. ఇక్కడ కూడా ఏం చేస్తాడు, ఇక్కడ అమ్మేటప్పుడు ఏం చేస్తాడు, తక్కువ పెట్టి ఎక్కువ ఇచ్చేస్తాడు, అంటే 5 ఇచ్చేస్తాడు, 4 పెట్టడం 2.5 రూపాయలు 2:3. 2 రూపాయలు కొని 3 రూపాయలు అమ్ముతాడు, 2 రూపాయలు కొని 3 రూపాయలు అమ్ముతాడు, 50% లాభం, 50% లాభం. సింపుల్. A company blends 2 varieties of tea from 2 different tea gardens. One variety costing 20 rupees per kg, other costing 25 rupees per kg, in the range of 5:4. If he sells the blended tea at 23 rupees per kg, find his profit percent. ఒక సంస్థ 2 రకాల టీ పొడిను కేజీ 20 రూపాయలు మరియు కేజీ 25 రూపాయలుగా 5:4 నిష్పత్తుల్లో కలదు లేదా కొనింది. ఆ రెండింటి కలిపి 23 రూపాయలు కేజీ అమ్మితే లాభశాతం అంత సింపుల్. 20 రూపాయలు 25 రూపాయలు 5:4 అంటే ఇది 100, ఇది 100, 100 బాగున్నది. కానీ అమ్మినప్పుడు మాత్రం 23, నిన్న మొత్తం 5:4 కదా, 9, 20, 120, 227 అంటే 207 అంటే ఎంత లాభం, 7 రూపాయల లాభం, 200 ఇంటూ 100, 7లో సగం అంటే 3.5%, 3.5% ప్రాఫిట్ లాభం. ఎక్సలెంట్ క్వశ్చన్, ఎస్ఐ 2019 లో వచ్చింది, ప్రిలిమ్స్ లో ఇంపార్టెంట్ ఇదే మోడల్. Case of difference profit of 12% on selling a book at 10% on the printed price. The ratio of cost price to the printed price of the book. ఏమయ్యారు, సిపి ఇష్ను ఎంపీఏ, ఎంపీఏ ప్రింట్ ప్రైస్ అంటారు, మార్కెట్ ప్రైస్ అంటారు, ప్రకటన ధర అంటారు, ప్రకటన ధర అంటారు, వినియోగదారుడి ధర అంటారు, ఒక వ్యాపారి ముద్రిత ధర అంటారు. ఒక వ్యాపారి ముద్రిత ధరపై 10% రాయితీ ఇచ్చినా కూడా 12% లాభం పొందితే పన్నుల మరియు ముద్రిత ధరల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. ఎక్సలెంట్ క్వశ్చన్. మీకు బేసిక్ గా మీరు చూస్తే తక్కువకి తెచ్చి ఎక్కువ కమ్మాలని లాజిక్ చెప్తాను. తక్కువకి తేవడం అంటే ఏంటి, 100 మైనస్ డిస్కౌంట్.
చాలా యూజ్ అవుద్ది అని చెప్పామనుకో అంతా సొల్లు చెప్తున్నారు అంటారు. అలా కాకుండా ప్రైస్ తగ్గించి పెట్టామనుకో ఏమవుతుంది, కొనుక్కుంటాడు, సాటిస్ఫై అవుతాడు, అంతే కదా. ఎవరైనా సరే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. నేను చెప్పిన క్లాసు విద్యార్థులకి అర్థం అవ్వాలి. అప్పుడే నేను ఏదో మీ స్థాయిలో ఒక మంచి గురువుగా ఉంటాను. అవునా కదా? 100 మైనస్ డిస్కౌంట్ ఇస్తూ 100% ప్రాఫిట్ డైరెక్ట్ స్టాక్. 100 మైనస్ డిస్కౌంట్ 10%, 100 ప్లస్ ప్రాఫిట్ 10%, 90:102, 240,000, 250, సింపుల్ 45. ఓకే, next question. The ratio between the sale price and the cost price of an article is 75. What is the ratio between the profit and the cost price of the article? అమ్మకు ధర మరియు కొనుగోలు మధ్య నిష్పత్తి 7:5. అయితే లాభం మరియు కొనుగోలు మధ్య నిష్పత్తి ఎంత? సింపుల్, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్. ఇది 7x అనుకుందాం, 5x. లాభం ఎంత? 2x. లాభం 2x అంటే 2x. తర్వాత ఏమన్నాడు? లాభం మరియు కొనుగోలు మధ్య నిష్పత్తి ఎంత? కొనుగోలు 5x. 2:5. None of this is right now. Simple questions, common sense ఉంటుంది. ఎక్సలెంట్ క్వశ్చన్, చాలా ఎక్సలెంట్. Two dealers by selling the same model of refrigerator, mark them under a same selling price. ఏం చేశాడు? ఇద్దరు వ్యక్తులు ఒకే అమ్ముతున్నారు, ఒకే ధర, రెండు exclusive success discount of 25% and 5%. Exclusive success discount of 25% and 5%. While success discount of 15% and 12%. From whom is get more profit to purchase refrigerator? Exclusive. ఓకే, ఇక్కడ తెలుగు భాష అర్థం చూడండి. ఇద్దరు డేటాలో X మరియు Y ఒక రిఫ్రిజిరేటర్ ఒకే అమ్ముకున్నారు నిర్ణయించారు. X అనే డీలర్ 25% మరియు 5% అవసరాయితీలను మరియు Y అనే డీలర్ 16% మరియు 12% అవసరాయితీలు ఇచ్చారు. అయితే రిఫ్రిజిరేటర్ ఎవరి దగ్గర ఉంటే లాభం? నిజమే కదా, ఎవరి దగ్గర ఉందాం చూద్దాం. చూడండి, 25% లాభం, 5% లాభం. మీకు చిన్న ఫార్ములా చెప్పారు, x plus y x by 500. అలాగే 25 plus 5, 25 into 5 100. చూడండి, 30 125 125 by 100. 125 by 100 1.25. This is 1.25. అంటే 31 రూపాయలు 25 శాతం డిస్కౌంట్. ఎంత ఇచ్చాడో? 31.25% డిస్కౌంట్ ఇచ్చాడు. రండి, 31.25% డిస్కౌంట్ ఇస్తానని నేను మాట్లాడు. ఇక్కడ 16%, 12%, 16 into 12 by 100. చూడండి, 16 12 16 160 16 132 అంటే 192. 192 by 100 అంటే 1.92. ఇది ఒక 28 29.92 వచ్చింది. మీరు తక్కువ ఇచ్చాడు వీడికంటే, ఇది ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఎక్సెప్ట్ కోరుకుంటాం. ఎక్సెప్ట్ ఫ్రమెక్స్ ఎందుకంటే ఎక్కువ ఎవరు డిస్కౌంట్ ఇస్తే ఆప్తే మనం ఫార్వర్డ్గా తీసుకుంటాం, అంతే కదా.
క్వశ్చన్ నెంబర్ 34 చూద్దాం. ఏ బిజినెస్ మ్యాన్ వైల్ సెల్లింగ్ 20 articles loses the cost price of 5 articles. Had he purchased 20 articles for 25% less and sold them 33 1/3% more than the original selling price, what is his gain? ఒక వ్యాపారస్తుడు 20 వస్తువులు అమ్మడం వల్ల 5 వస్తువులు కొన్న వెలలో నష్టం వచ్చింది. ఒకవేళ 20 వస్తువులు 25% తక్కువ ధరకు కొని 33 ఎక్కువ ధరకి అమ్మి ఉంటే లాభ శాతం ఎంత అన్నాడు. బాగా వినండి ఫ్రెండ్స్, వచ్చిందంత నష్టం, లాస్ అనేది ఎలా వస్తుంది? సిపి మైనస్ ఎస్పి. లాస్ దేంట్లో వచ్చింది? 5 వస్తువులు 5 సిపి, 20 వస్తువులు 20 సిపి మైనస్ 20 ఎస్పి. అవునా? తర్వాత ఇప్పుడు చూడండి, ఇది రైట్ సైడ్ వెళ్ళిపోద్ది 15 సిపి, ఇది లెఫ్ట్ సైడ్ తెచ్చుకుందాం 20 ఎస్పి. సిపి బై ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 20/15. 20 కొన్న ధర, అమ్మిన ధర 15. కానీ ఇప్పుడు ఏమన్నాడు? 25% తక్కువకి తెచ్చి, అంటే 20లో 25% తక్కువకి. 25% అంటే ఎంత? 5 రూపాయలు తక్కువకి, అంటే 15 రూపాయలకే తెచ్చి. తర్వాత 33.13% ఎక్కువకి, 33.13% ఎక్కువకి. 33.13% అంటే ఎంత? 1/3. 15లో 1/3 అంటే 5 రూపాయలు ఎక్కువకి. అమ్మితే వచ్చేది లాభమేగా. ఎంత? 5 రూపాయల లాభం. 5 రూపాయల లాభం 15లో ఇంటూ 100, 1/3. 1/3 ఇంటూ 100 అంటే 33.13%. 1/3 అంటే 100 అంటే 33.13%. నెక్స్ట్ క్వశ్చన్ 35. The profit by selling an item was 25%. If the item was marked 40% above the selling price, ఈ పాయింట్ ఇంపార్టెంట్, అబౌవ్ ద సెల్లింగ్ ప్రైస్. మామూలుగా మార్కప్ ఎప్పుడైనా సరే కొన్న వెల మీద వేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద వేస్తాం. ఇక్కడ ఏమడిగాడు? సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మార్కెట్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్? ఒక వస్తువును 25% లాభంతో అమ్మాడు. ఒకవేళ అతను అమ్మిన వెల కంటే 40% ఎక్కువ ధర నిర్ణయిస్తే ముద్రిత వెలకి కొన్న వెలకి సమానం మధ్య గల నిష్పత్తి ఎంత? ముద్రిత వెలకి కొన్న వెలకి మధ్య గల నిష్పత్తి ఎంత? సింపుల్. కొన్నది సిపి, అమ్మింది ఎస్పి అంటాం. ఎంపీని ప్రకటన వెల లేదా వినియోగదారుని ధర అంటాం. అంతేనా? చూడండి, 100 రూపాయలు కొన్నాం, 25% లాభం అంటే 125 రూపాయలు. ఎంత? 125 రూపాయలు. అవునా? కానీ సాధారణంగా మార్కప్ అనేది దేని మీద వేస్తాం? కొన్న వెల మీద వేయాలి. కానీ ఇక్కడ దేని మీద వేసాడు? అమ్మిన వెల మీద వేసాడు. ఎంత శాతం? 40%. 125లో 10% అంటే 12.5. 40% అంటే ఇంటూ 4. 25 రెండ్ల 25 రెండ్ల. ఒక ప్రాణం పోసాం, మరో ప్రాణం తీసాం. 12.5 4 అంటే 25 రెండ్ల అంటే 50 రూపాయలు ఎక్కువ. అంటే ఎంత అయింది? 175. అడిగింది ఏంటి? ఎంపీ బై సిపి. ఎంపీ ఎంత? 175. సిపి ఎంత? 100. 25 24. 7/4 ఈజ్ రైట్ ఆన్సర్. 7/4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ బైస్ పెన్సిల్ అట్ ద రేట్ ఆఫ్ 6 for 5 rupees. 6 వస్తువులు 5 రూపాయలకి. అండ్ సెల్స్ 5 for 6 rupees. 5 for 6 rupees. ఇది కొన్నది, ఇది అమ్మింది. ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్. ఒక వ్యక్తి 6 పెన్సిళ్లను 5 రూపాయలకు కొని 5 పెన్సిళ్లను 6 రూపాయలకు అమ్మితే వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు. సింపుల్. ముందు మనం ఏం చేయాలి? ఆర్టికల్స్ ఈక్వల్ చేసుకోవాలి, వస్తువులు ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. దీని ఏం చేయాలి?
దీని ఏం చేయాలి? 6తో మల్టిప్లై చేయాలి, దీని 5తో మల్టిప్లై చేయాలి. 30, 5 5 25, 30 వచ్చి 25 అయితే 30 వచ్చి 6 6 36. ఎంత ఇది? 30 వస్తువులు 25 36. 25 రూపాయలకు కొని 36 రూపాయలకు అమ్ముతున్నామంటే 25 రూపాయలకు కొని 36 రూపాయలకు అమ్ముతున్నామంటే 11 రూపాయలు లాభం. 11/25 ఇంటూ 100, 21 24 అంటే 44%. రైట్ ఆన్సర్ ఈజ్ 44%. నెక్స్ట్ క్వశ్చన్. A man buys a lemon at the rate of 11 for 10 rupees and sells them 10 for 11 rupees. What is profit or loss percentage? 11 articles 10 rupees की కొన్నాం, 10 articles 11 rupees की అమ్మాం. వాట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్? చూడండి, ఇప్పుడు ఏం కావాలి మనకి? ఆర్టికల్స్ ఈక్వల్ చేసుకోవాలి. ఇది సిపి, ఇది ఎస్పి. దీన్ని నేను 10తో మల్టిప్లై చేస్తున్నా, దీన్ని 11తో మల్టిప్లై చేస్తున్నా. ఎందుకంటే ఈక్వల్ చేసుకోవాలి. 110 ఆర్టికల్స్ 100 రూపీస్, 110 ఆర్టికల్స్ 121 రూపీస్. 100 రూపీస్ కొని 121 రూపీస్కి అమ్మామంటే ఎంత లాభం? 21, అంటే 21%. 21% ప్రాఫిట్. నెక్స్ట్, A sells a pen to B at a gain of 20%. B sells it to C gain of 10% and C sells to D at a gain of 12.5%. If D pays 14 rupees 85 paise, what did it cost A? సింపుల్. ఒక కలం అంటే పెన్ను అంటారు. ఒక కలంను ఏ అనే వ్యక్తి బికు 20% లాభంతోను, మరియు బి అనే వ్యక్తి సికి 10% లాభంతోను, మరియు సి అనే వ్యక్తి డికి 12.5% లాభంతో అమ్మినం. డి యొక్క కొన విల 14 రూపాయలు 85 పైసలు అయితే ఏ యొక్క కొన విల ఎంత అన్నాడు? ఎక్సలెంట్ క్వశ్చన్. ఏ బికి ఇచ్చాడు, బి సికి ఇచ్చాడు, సి డికి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇది కొట్టేసాను. ఏ మరియు డి డైరెక్ట్ కనుక్కోవచ్చు. ఇది లాజిక్. 20% లాభం అన్నాడు. ఏ బికి 20% లాభం. 20% అంటే ఎంత? 1/5. పర్సంటేజ్ బేసిక్స్లో చెప్పాను. 5 రూపాయలు కొని 6 రూపాయలకు అమ్మామని. బీసీకి ఇచ్చాడు 10%. 10% అంటే ఎంత? 1/10. 10 రూపాయలు కొని 11 రూపాయలకి ఇచ్చాడు. సిడికి ఇచ్చాడు 12.5%. 12.5% అంటే 1/8. 8 రూపీస్ కొని 1 రూపాయి లాభం కమ్మాడు. ఇప్పుడు చూడండి, 4 2ల, లేకపోతే 2తో కొట్టేస్తున్నాను. 2 4ల, 2 3ల. సింపుల్ కదా. 5 4 20, 20 10 200, 11 9 99, 99 3ల 297. ఇది తీస్తున్నాను. ఇది 297. 297 వచ్చి 14.85. ఎందుకంటే డి కొనవేళ ఇది. ఏది అంత అన్నాడు. ఫ్రెండ్స్, ఇది 300 అనుకోండి, ఇది 1500. ఎందుకంటే 7తో లాస్ట్లో 7 ఎక్కంలో లాస్ట్లో 5 పోవాలంటే 7 5లు 35. కాబట్టి 5 టైమ్స్ పోతుంది. ఇది కూడా 5 టైమ్స్ పోతే 1000 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 పాయింట్లు పెట్టుకోండి. సింపుల్, 10 రూపాయలు ఆన్సర్. సింపుల్గా చేయాలి క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్కీపర్ బైస్ సమ్ లెమన్స్ అట్ ద రేట్ ఆఫ్ 2 for 1 rupee. రెండు వచ్చి 1 రూపాయి కొన్నాడు. అండ్ సేమ్ నంబర్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, సేమ్ నంబర్ ఆఫ్ లెమన్స్ 1 for 2 rupees. 1 for 2 rupees. He sells them 3 for 3 rupees. What is his gain or loss percentage in this? ఒక వ్యాపారి కొన్ని బత్తాయిలను 2 బత్తాయిలు 1 రూపాయి చొప్పున కొని, మరికొన్ని 1 బత్తాయి 2 రూపాయల చొప్పున కొని, వాటిని కలిపి 3 బత్తాయిలు 3 రూపాయలకు అమ్మితే వచ్చో లాభం లేదా నష్ట శాతం ఎంత?
సింపుల్ ఫ్రెండ్స్. ముందు ఏం చేశాడు, ఒక దగ్గర కొన్నాడు, మరొక దగ్గర కొన్నాడు, ఈ రెండింటి కలిపాడు. కలిపిన తర్వాత ఓవరాల్ వచ్చింది, తర్వాత అమ్మాడు. ఇది ప్రాసెస్, అవునా? ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ 2 కొన్నాడు 1 రూపాయికి, తర్వాత 1 కొన్నాడు 2 రూపాయలకి. కానీ ఏమన్నాడు, సేమ్ నెంబర్ అన్నాడు. అంటే ఇది కూడా సేమ్ నెంబర్. ఇక్కడ 2 కొంటే ఇక్కడ 2 అవ్వాలి. 2 కావాలంటే ఏం చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. 2 కొన్నాడు 1 రూపాయికి, ఇక్కడ 2 కొన్నాడు 4 రూపాయలకి. 4 రూపాయలు ఎందుకయింది, 2 రెండుల. అంటే మొత్తం ఎంత కొన్నాడు, 4 కొన్నాడు 5 రూపాయలకి. అమ్మింది ఎంత, 3 వచ్చి 3 రూపాయలకి. ఇది కొన్న వేళ, ఇది అమ్మిన వేళ, అవునా కదా? సింపుల్. చూడండి, ఇప్పుడు ఇక్కడ 4 5 రూపాయలకి, 3 వచ్చి 3 రూపాయలకి. ఇప్పుడు ఇది ఏమవ్వాలి, సేమ్ అవ్వాలంటే దీన్ని 3తో, దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. 12 వస్తువులు 15 రూపాయలు, 3 5లు 15 రూపాయలకు కొని 12 వస్తువులు 12 రూపాయలకు అమ్మారు. నష్టం వచ్చిందో లేదా, ఎంత నష్టం, 3 రూపాయల నష్టం. 3 రూపాయల నష్టం 15లో ఇంటూ 100 అంటే 1/5 అంటే 20% లాస్. 20% లాస్. నెక్స్ట్ క్వశ్చన్. By selling 33 meters cloth, a shopkeeper earned profit is equivalent to selling price of 11 meters. Selling price of 11 meters. Find his profit percentage. చాలా ఈజీగా చేయండి, ఒక స్టెప్ సొల్యూషన్ ఇది. ఒక బట్టల వ్యాపారి 33 మీటర్ల వస్త్రం అమ్మగా 11 మీటర్ల వస్త్రం యొక్క అమ్మకపు ధర లాభంగా వచ్చింది. ఆయన లాభ శాతం ఎంత, లాభం వచ్చింది, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు SP మైనస్ CP. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 11 ఆర్టికల్స్, దేంట్లో SP సెల్లింగ్ ప్రైజ్లో. ఇప్పుడు ఎన్ని, 33 SP మైనస్ 33 CP. ఇది ఏ సైడ్ తీసుకెళ్దాం, రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, 22 SP. ఇది 33 CP. CP బై SP. CP అంతా 22, SP అంతా 33. 22 రూపాయలకు కొని 33 రూపాయలకు అమ్ముతున్నాం. ఎంత లాభం, 11 రూపాయల లాభం. 22లో 11 ఒకటిలో 11 రెండులో 2 ఒకటిలో 2 50లో 50% ప్రాఫిట్. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి షేర్ చేయండి. ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ మరియు ఏపీలో ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా 1 సంవత్సరం కాల వ్యవధిలో నోటిఫికేషన్లు అయితే వస్తాయి. డోంట్ వర్రీ, ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ మీరు స్ట్రాంగ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.